హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. ఈరోజు మన వీడియో చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే నూడిల్స్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి. చాలా మందికి నూడిల్స్ అంటే ఇష్టం ఉండిద్ది, కాకపోతే డైలీ మనం బయట నుంచి తీసుకొచ్చి తినాలంటే హెల్త్కి అయితే మంచిది కాదు కదా. ఇదే విధంగా మనం డైలీ ఇంట్లో చేసుకుని తిన్నా హెల్త్కి అయితే మంచిది, ఎందుకంటే మనం గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, పిండిని అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక జంతికలు గొట్టం తీసుకుని దానిలోనికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కారపూస ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వల్ల పిండి జంతికలు గొట్టానికి అతుక్కుపోకుండా ఈజీగా మనకి కారపూసలాగా అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అతికిపోకుండా విడివిడిగా వస్తాయి. జంతికలు గొట్టం రౌండ్ గా తిప్పుతున్నట్టు రౌండ్ గా తిప్పకూడదు, స్ట్రైట్ లైన్స్ లాగా అయితే తిప్పుకోవాలి. కొంచెం స్ట్రైట్ లైన్స్ వచ్చిన తర్వాత స్పూన్ తో కానీ చాక్ తో కానీ ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన నూడిల్స్ అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మనం నూడిల్స్ లాగా ఉడికించుకోవాలి. వీటికి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఉడకడానికి. ఒక 3 నిమిషాల పాటు అయితే ఉడికిస్తే సరిపోతుంది. మనకి నూడిల్స్ ని పట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, నూడిల్స్ ని టచ్ చేస్తే మనకి పిండి ఏమి అంటుకోకుండా ఉంటుంది, అంటే నూడిల్స్ ఉడికిపోయినట్టు. ఇప్పుడు వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసేసుకుని ఓన్లీ నూడిల్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ ని చన్నీటిలో వేసుకోవాలి. మరీ వేడిగా ఉంటే మరీ ఎక్కువ ఉడికిపోయి విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. వెంటనే ఇలా చన్నీటిలో వేసేసుకుని మళ్ళీ వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నూడిల్స్ అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చు. చేత్తో పట్టుకున్నా సరే ఒకదానికొకటి అయితే అతుక్కోకుండా ఉండిద్ది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను యాడ్ చేసి టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీనిలోనికి క్యాబేజ్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నూడిల్స్ లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి సాసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అదే చిన్నపిల్లలకైతే ఈ సాసెస్ని స్కిప్ చేసి మనం టమాటా యాడ్ చేసినప్పుడు మరి కొంచెం టమాటాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని దీనిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. టేస్టీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇంట్లోనే చేసుకుని తింటారు. అంత టేస్ట్ అయితే పక్కాగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువగా నూడిల్స్, మ్యాగీ ఇష్టంగా తింటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రకంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సాసెస్ అయితే స్కిప్ చేసేయాలి. టేస్టీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా హెల్త్ కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ కింద చేసి పెట్టవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.